గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువేనండి. ధనకారకుడు, సంతానకారకుడు. మనకి గురువు యోగించినట్లయితే మనకు ఉండే ధనయోగాలు అంతా ఇంత కాదు. అందుకే ఇప్పుడు కూడా గురువు యోగించాలి అని చెప్తూ ఉంటాం ఏ జాతకుడికైనా సరే. గురువు యోగించేటట్టుగా ఇంకా ఏ గ్రహము యోగించినా సరే గురువిచ్చే ఫలితాలు ఏ గ్రహం ఇవ్వలేదు. అదే సమయంలో శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక గురువు గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువేనండి. ధనకారకుడు, సంతానకారకుడు. మనకి గురువు యోగించినట్లయితే మనకు ఉండే ధనయోగాలు అంతా ఇంత కాదు. అందుకే ఇప్పుడు కూడా గురువు యోగించాలి అని చెప్తూ ఉంటాం ఏ జాతకుడికైనా సరే. గురువు యోగించేటట్టుగా ఇంకా ఏ గ్రహము యోగించినా సరే గురువిచ్చే ఫలితాలు ఏ గ్రహం ఇవ్వలేదు. అదే సమయంలో గురువిచ్చే దుష్ఫలితాలు కూడా మిగతా గ్రహాలు కూడా ఇవ్వలేవు. అంత దారుణమైన దుష్ఫలితాలు ఇచ్చేది కూడా గురువే. నైసర్గిక శుభగ్రహం మనకు తెలుసు, కానీ గురువు ఎంత పవర్ఫుల్ అంటే అండి, శుభ ఫలితాలు ఇస్తే పీక్స్లో ఉంటాయి, దుష్ఫలితాలు ఇచ్చినా అవే పీక్లో ఉంటాయి. ఇంకే గ్రహం ఇవ్వలేదన్నమాట. అందుకే ఫస్ట్ గురువునే మనం ప్రార్థించాలి. అయ్యా మాకు ఎప్పుడు మంచి చెయ్యండి అని చెప్పి. గురువుని పాజిటివ్గా మార్చుకోవడం చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ. పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఆయన పాజిటివ్గా మారుతారు ఆయన. సరే, ఎప్పుడూ కూడా గురువు ధనయోగాలను ఎప్పుడు ఇస్తారు, ప్రమాదాలను ఎప్పుడు ఇస్తారు, ఈ రెండు కూడా చెప్పేసుకుందాం పనిలో పని. కాబట్టి ఇప్పుడు అదృష్ట అంశాలు, గురువు యొక్క అదృష్ట అంశాలు. మీ జాతకంలో గురువు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మేషరాశిలో ఉన్న, సింహరాశిలో ఉన్న, మేషరాశిలో ఉన్న, సింహరాశిలో ఉన్న, ధనస్సు రాశిలో ఉన్న మీరు అదృష్టవంతులు. మీరు అదృష్టవంతులు. ఎందుకంటే మనం రాశులు మేషరాశి నుంచి మొదలు పెడతాం. మేషరాశి ఎన్నని చెప్పుకుంటాం? 1వ రాశి అని చెప్తాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. అప్పుడు సింహరాశి ఎన్నో రాశి అయింది? 5వ రాశి అవుతుంది చూడండి. అప్పుడు ధనస్సు రాశి చూడండి, 9వ రాశి అవుతుంది. అందుకు మేష, సింహ, ధనస్సు రాశుల్లో ఉన్న గురువు ఇచ్చే మంచి ఫలితాలు ఇక ఏ గ్రహం ఇవ్వదు. అలా ఆయనున్న నక్షత్రాలు కూడా చూసుకోవాలి. ఆయనున్న నక్షత్రాలు కూడా చూసుకోవాలి. లగ్నత ఏ స్థానాలయో చూసుకోవాలి. ఇవన్నీ కూడా చూసుకోవాలి. కానీ రాశుల్లో ఉండడం చాలా మంచిది. మీకు అర్థమైందండి? సరే, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇలా ఉంటే చాలా అదృష్టం. ఇలా ఉన్నప్పుడు లగ్నత్తు మేషం కానీ, సింహం కానీ, ధనస్సు కానీ లగ్న పంచమ భాగ్యాలు అయ్యాయి అనుకోండి, డబుల్ ధమాకా. ఇది ఇంకా అదృష్టాన్ని చేకూరుస్తుంది జాతకుడికి. ఇంకా అదృష్టాన్ని చేకూరుస్తుంది జాతకుడికి. సరే, మాకు లగ్న పంచమ భాగ్యాలు అవ్వలేదండి మేష, సింహ, ధనస్సు రాశులు, మరి ఏంటి, ఎలా ఉండాలి అంటే కనుక ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే, మేషం కానీ, సింహం కానీ, ధనస్సు కానీ మీకు అష్టమ స్థానం అయినప్పటికీ కూడా, అది అష్టమ స్థానం అయినప్పటికీ కూడా విపరీతంగా యోగిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ధనయోగాలు ఆ సమయంలో వస్తాయి. చాలామంది అష్టమ స్థానం అనగానే భయపడిపోతూ ఉంటారు. అష్టమ స్థానం అయ్యి అందులో గురువు ఉండడం అన్నది చాలా అదృష్టము. నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. నేను ఇప్పుడు నెగిటివ్ గురించి మాట్లాడలేదు, ప్రజెంట్ పాజిటివ్ మాట్లాడుతున్నాను, తర్వాత నెగిటివ్ చెప్పుకుందాం. అష్టమ స్థానం అయ్యి అందులో గురువు ఉండడం ఒక అదృష్టం. పైగా అష్టమ స్థానం అయ్యేది మేషమైన, సింహమైన, ధనస్సు అయినా అందులో గురువు ఉండడం అన్నది కూడా చాలా చాలా అదృష్టము.
క్లియర్ అయిందండి పాయింట్? సరే, 2 ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ గురించి మాట్లాడుతున్నాను. నెగిటివ్ కూడా ఉంటాయి, అవి కూడా చెప్తాను, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఓన్లీ పాజిటివ్ పాయింట్స్ మాట్లాడాను, నెగిటివ్స్ తర్వాత మాట్లాడదాం. ఇలా మేష సింహ ధనస్సు రాశులు లగ్న పంచమ భాగ్యాలైన అష్టమ స్థానమైన గురువు ఉండడం అనేది చాలా చాలా అదృష్టం. అంతేనా? మేష సింహ ధనస్సు రాశులు కేంద్ర స్థానాలయ్యి గురువు ఉండడం కూడా చాలా అదృష్టము. కేంద్ర స్థానాలయ్యి గురువు ఉండడం చాలా అదృష్టము. ఆ సమయంలో గురువు కోణాధిపతి కనుక కేంద్రంలో ఉన్నట్లయితే అత్యంత అదృష్టాన్ని ఇస్తాడు ఆయన. ఎలా ఉండాలండి? కోణాధిపతి అయ్యి కేంద్రాల్లో ఉండాలి. అది మేషం కానీ సింహం కానీ ధనుస్సు రాశి కానీ అయితే ఆయన ఇచ్చే యోగాలు అద్భుతంగా ఉంటాయి. ఇవి ధన యోగాల గురించి. ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ మాట్లాడుకుందాం. గురువు ఎప్పుడు ప్రమాదకరమైన వాతావరణాన్ని ఇస్తాడు జాతకుడికి అంటే లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకోకూడదు. గురువు లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకోకూడదు. ఆ లగ్నానికి మారకుడు అవ్వకూడదు. ఆ లగ్నానికి మారకుడు అవ్వకూడదు. పాపాధిపత్యాన్ని తీసుకున్నా మారకుడైనా సరే గురువు మేషంలో ఉన్న, సింహంలో ఉన్న, ధనస్సులో ఉన్న 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసుకుని దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం అన్నది చాలా చాలా మంచిది. ఉదాహరణకి ధనస్సు ఆయన స్వక్షేత్రం, అది మారక స్థానం అయ్యింది. గురువు అక్కడ ఉన్నాడు అనుకోండి, మారకాన్ని ఎవ్వడూ అనుకోకూడదు. అది చాలా బ్లండర్ మిస్టేక్. అది ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా అది మారక స్థానం అయ్యి లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకుని ఏ రాహు నక్షత్రంలోనో ఏ కేతు నక్షత్రంలో పడినట్లయితే అప్పుడు ఆ రాహు కానీ కేతు కానీ మారక స్థానంలో ఉన్నట్లయితే ఆ జాతకుడికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకే మారక స్థానాల్లో ఉండకూడదు, మారకాధిపతి అవ్వకూడదు, పాపాధిపత్యాన్ని తీసుకోకూడదు. గురువు ఇలా తీసుకున్నప్పుడు మాత్రము ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇవి నెగిటివ్ పాయింట్స్ అన్నమాట. ఆయన స్వక్షేత్రంలో ఉన్నారు కదా, సొంత నక్షత్రంలో ఉన్నారు కదా. సొంత నక్షత్రంలో ఉండడం ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే మారకాధిపతి నక్షత్రంలో పడ్డాడు ఆయన. ఇంకెంత ఇబ్బందికరంగా ఉంటుందో చూసుకోండి. పాపాధిపత్యాన్ని తీసుకుని పాపాధిపతి యొక్క నక్షత్రంలో పడ్డాడు ఆయన. అది ఆయన సొంత నక్షత్రం అయినప్పటికీ కూడా. క్లియర్ అయిందా పాయింట్ మీకు? కాబట్టి గురువు ధనయోగాల్ని ఎంతలా ఇస్తారో అవయోగాలను కూడా అంతలాగా ఇస్తారు. చాలా జాగ్రత్త వహించాలి. పాపాధిపత్యాన్ని తీసుకున్న గురువుతో చాలా ప్రమాదకరం. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అర్థమైందండి? ఇదొకటి గుర్తుంచుకోవాలి. తర్వాత గురువు ఇంకా నెగిటివ్ ఫలితాలను ఎప్పుడు ఇస్తారంటే పాపాధిపత్యాన్ని తీసుకోకూడదని చెప్పాను కదా. సరే, పాపాధిపత్యాన్ని తీసుకుని లేదా మారకుడైన గురువు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, ఆయన యోగకారకులతో కలిసి ఉన్న లేదా యోగకారకుడు చూస్తున్న గురువుని పర్వాలేదు, కానీ మారకాధిపతితో కలిసి ఉన్న, మారకాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న, మారకాధిపతిచే చూడబడుతున్న గురువు ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఇస్తుంది. ఆ సమయంలో గురు మహర్దశ జరగకపోవడం చాలా చాలా మంచిది. ఏంటండి, అంతర్దశలు పర్వాలేదు, మహర్దశలు జరగకపోవడం చాలా మంచిది. ఇదొకటి గుర్తుంచుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా గురువు ఎంత పాజిటివ్ ఫలితాలు ఇస్తాడో అంత నెగిటివ్ ఫలితాలు ఇచ్చి తీరుతాడు. కానీ గురువు మేషంలో, సింహంలో, ధనస్సులో ఇచ్చే ఫలితాలు ఉచ్చ ఫలితాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయండి. ఇప్పుడు కర్కాటకంలో వచ్చి పొందుతాడు కదా ఆయన, అక్కడ ఫలితాలు ఎలా ఉంటాయో అంత ఫలితాలు కూడా మేష, సింహ, ధనస్సు రాశులు ఇస్తాడు ఆయన. మరి శత్రుక్షేత్రాల్లో కూడా గురువు కలిసి ఉండొచ్చా? ఇప్పుడు ఉదాహరణకి మేషము ఆయన యొక్క మిత్రక్షేత్రము, సింహము ఆయన మిత్రక్షేత్రము, ధనస్సు ఆయన స్వక్షేత్రమే, ఎక్సలెంట్ అని చెప్పేసాం. మరి శత్రుక్షేత్రాల్లో కూడా ఉంటాడు చాలామందికి గురువు. అలా ఉండొచ్చా అంటే ఉండొచ్చు. కానీ ఆ శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు ఆ శత్రుక్షేత్రం యొక్క అధిపతితో కానీ ఆ శత్రుక్షేత్రం ఉచ్చస్థితి కలిగిన గ్రహంతో కానీ కలిసి ఉండాలి. ఇప్పుడు చెప్తాను మీకు క్లియర్గా.
ఉదాహరణకి తులారాశి గురువు యొక్క శత్రుక్షేత్రం. క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా. తులారాశి గురువు యొక్క శత్రుక్షేత్రం, అంతే కదా. అప్పుడు తులారాశి స్వక్షేత్రం ఏ గ్రహానికి? శుక్రుడికి. గురు శుక్రులు ఇద్దరూ కలిసి తులారాశిలో ఉన్నా, లేదు తులారాశి ఉచ్చస్థితి పొందే గ్రహం ఏంటి? శని భగవానుడు. గురు శనులు గనక కలిసి ఉన్నట్లయితే ఎక్సలెంట్గా ఉంటుంది, ఇంకా తిరుగుండదు అనమాట. ఇది ఫస్ట్ క్లాస్ జాతకం అని చెప్పచ్చు. గురు శనులు ఇద్దరూ కలిసి తులారాశిలో ఉండడం ఫస్ట్ క్లాస్ జాతకము, మీరు రాసి పెట్టేసుకోండి. ఎలాగ మేషరాశిలో ఎక్సలెంట్గానే ఉంటారు గురువు, అక్కడ రవి ఉన్నా ఇంకా ఎక్సలెంట్. అర్థమైందండి. శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు కూడా, గురు శుక్రుడితో కలిసి తులారాశిలో ఉన్న, ఇప్పుడు అర్థమైందా మీకు? గురువు శత్రుక్షేత్రాల్లో ఉండొచ్చు, ఆ శత్రుక్షేత్రాల యొక్క అధిపతులతోటి అక్కడ కలిసి ఉన్న, ఆ శత్రుక్షేత్రం యొక్క ఉచ్చగ్రహం ఉంటుంది కదా, ఉచ్చగ్రహంతో కలిసి ఉన్న చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు శని గురించి చెప్పానుగా, శని భగవానుడితో కలిసిన గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తారు. శుక్రుడు కూడా శత్రుగ్రహమే అలా కలిసి ఉన్నప్పుడు. క్లియర్ అయిందా మీకు? ఇప్పుడు గురువు బుధుడు కలిసి కన్యారాశిలో ఉన్నప్పుడు, కన్యారాశిలో గురువు ఉండొచ్చు, బుధుడితో కలిసి ఉండాలి. ఎందుకంటే ఆయన స్వక్షేత్రం ఉచ్చస్థితి అదే. మిథునంలో ఉన్నప్పుడు బుధుడితో కలిసి ఉండాలి, అక్కడ ఉచ్చ ఏ గ్రహం పొందదు కాబట్టి ఇంక బుధుడితో కలిసి ఉండాలి. ఇలా అన్నమాట. ఇక గురువిచ్చే దుష్ఫలితాల నుంచి ఆ జాతకుడు బయటపడడానికి, గురువుచే మంచి ఫలితాలు ఆ జాతకుడు పొందడానికి, ఆ జాతకుడు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా చాలా ముఖ్యమైన పరిహారం అండి, చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా మీరు ప్రతి గురువారము కూడా ఇంట్లోనే ఒక గురువుకి సంబంధించిన పటాన్ని ఒకటి తీసుకుని, మీకు ఏ గురువుని నమ్ముతారో ఆ గురువు ఫోటోని తీసుకుని, శనగల మాల, ఎన్ని శనగలు అని అవసరం లేదండి, ఆ ఫోటో ఎంత ఉంటే అంత శనగల మాల వేసి, మీరు కావాలంటే మీకు లెక్కగా కావాలంటే 108 చేసుకోండి, 54 చేసుకోండి, ఇంకా ఎక్కువ చేసుకోండి, మీ ఓపిక. మాల కింద చేసి ఆ గురువు ఫోటోకి వేసి, ఏమండి బియ్య పిండితో 2 ప్రమిదలు చేసి, అందులో నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేసుకుని గురుపాదుకా స్తోత్రాన్ని చదువుకోవాలి. 3 సార్లు చదవండి గురుపాదుకా స్తోత్రాన్ని ప్రతి గురువారం కూడా. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్: శనగల మాల, బియ్య పిండితో 2 ప్రమిదలు, నెయ్యి పోయడము, 3 ఒత్తులు వేసి దీపారాధన చేయడము, గురుపాదుకా స్తోత్రాన్ని చదువుకోవడము, 3 సార్లు చదువుకోవడము. చదువుకుని మీరు నేతితో చేసిన చపాతీలు 2 నేతితో చేయాలి. చపాతీలు చేసి నైవేద్యంగా పెట్టి మీరు మాత్రమే స్వీకరించండి. ఇలా చేస్తూ ఉండడం వల్ల గురువు యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తగ్గిపోతాయి, మంచి ఫలితాలు కలుగుతాయి. ఎన్ని వారాలు చెయ్యాలండి ఇలాగా అంటే కనుక, ఇలా మీరు 21 గురువారాలు చెయ్యాలి, మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు, చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు.